భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరదలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, భద్రాచలం ఐటీడీఏ పీఏతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి కరకట్ట ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి తుమ్మల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో భద్రాచలం పట్టణంలోకి గోదావరి వరద నీరు ముంచెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాక్ వాటర్ను మోటార్ల ద్వారా తరలించాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చూడాలని ఆదేశించారు మంత్రి. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. ఈ అరేంజ్మెంట్స్ని కంటిన్యూగా మనం ఎప్పుడు కూడా టచ్లో పెట్టుకొని డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా పెట్టుకొని ఉండాలి. ఒకవేళ అర్ధరాత్రి అయినా కూడా దాన్ని ఎదుర్కొనేటట్టుగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. మీకు ఏది అవసరం వచ్చినా డిపార్ట్మెంట్ వైజ్గా ఏ సంఘటన జరిగినా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. దయచేసి ఆయన గారి దగ్గర నుంచి సాయం కావాలంటే మీరు ఎమ్మటి అడగాలి. ఆయన గారు ఏదన్నా అవసరం అయితే ప్రభుత్వాన్ని అడిగైనా సరే చేయించే బాధ్యత మాది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదు. ఆస్తి నష్టాన్ని మ్యాక్సిమం